హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూపీఎస్సీ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టుల గురించి అయితే మనం చర్చించుకుందాం. వీడియో ముందుకెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఈ పోస్ట్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 25th జూలై, ఎండింగ్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్. ఇవన్నీ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్. మినిమం బీఈడీ అయితే ఉండాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. ఎవరైతే బీఎడ్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే బంపర్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 704 పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఇందులో ప్రిన్సిపల్ నోటిఫికేషన్కి వచ్చేసి మేల్ అయితే 72, ఫిమేల్ అయితే 52 పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇందులో మన ఛానల్లో సోది లేకుండా డైరెక్ట్ కంటెంట్ మాత్రమే ఇస్తాం ఫ్రెండ్స్. అడ్డమైన సోదంతా మనం వివరించము. ఇందులో అయితే మనకి టోటల్ పోస్ట్ వచ్చేసి 704. ఇది జస్ట్ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఫుల్ నోటిఫికేషన్ అనేది తర్వాత విడుదల చేస్తారు. అది మనకి యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్లో అందరూ తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే బంపర్ నోటిఫికేషన్. శాలరీ కూడా మామూలుగా ఉండదు. ఇది పే లెవెల్ వచ్చేసి 11-12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 50 years అండ్ 53 years అండ్ 55 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓబీసీకి ఏమో 53 years, అన్రిజర్వ్డ్కి ఏమో 50 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్ బీఎడ్ చేసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి టోటల్ 364 అయితే మేల్కి, ఫిమేల్కి వచ్చేసి 340 పోస్ట్ అయితే భర్తీ చేస్తారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిసే. శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. యూపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాయి. ఇది కూడా షార్ట్ నోటిఫికేషనే. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. పే లెవెల్ వచ్చేసి 10 లెవెల్ అయితే మనకి పే చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ 35 years నుంచి 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మనకి వచ్చిన అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి అందులో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి అందులో ఇంటర్వ్యూని పిలుస్తారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేసి వారిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో పాతుకుపోయి సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే ఇది చక్కటి నోటిఫికేషను, జాక్పాట్ లాంటిది. అందరూ కూడా తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎలిజిబుల్ అయిన వాళ్ళు. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ ఏమేమి అటాచ్ చేయాలి, యూపీఎస్సీ నోటిఫికేషన్కి అయితే మనం ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అందులో డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను వీడియో.